హ్యాంగర్ ఫోల్డింగ్ ఫుల్ వీడియో మీకోసం. సో ఫస్ట్ అయితే శారీని టేబుల్ పైన రివర్స్లో ఉంచాలి. ఆ తర్వాత టేబుల్కి ఆపోజిట్ సైడ్లో ఉన్న కట్టు చెంగు ఏదైతే ఉందో దాన్ని ఇలా 3-4 ఫోల్డ్స్ చేసుకోవాలి ప్లీట్స్ పైకి. దాని తర్వాత మీ సైడ్ ఉన్న షోల్డర్ ప్లీట్స్ అంటే చెస్ట్ ప్లీట్స్ని ఇలా శారీకి సెంటర్లో వేసి ప్లీట్స్ అన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైతే కట్టు చెంగు మీరు ఫోల్డ్ చేశారో ఆ వెడల్పుకి సరిపడా చెస్ట్ ప్లీట్స్ని ముందుకు జరుపుకోవాలి. మన హ్యాంగర్ ఫోల్డ్కి డిస్ప్లే పైన చెస్ట్ ప్లీట్స్ రావడానికి ఇలా ప్లీట్స్ని ముందుకు జరుపుకోవాలి. ఆ తర్వాత ఆ ప్లీట్స్ స్కిప్ కాకుండా 2 క్లిప్స్తోని సెక్యూర్ చేసేసేయండి. దాని తర్వాత మన సైడ్ ఏదైతే ఎక్సెస్ పార్ట్ ఉందో దాన్ని శారీ పైకి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ముందు మనం ఏదైతే కట్టు చెంగు ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్కి క్రాస్ అవ్వకుండా కొంచెం లోపలికి ఉండేలా చేయాలి ఈ ఫోల్డ్ అయితే. దాని తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చెస్ట్ ప్లీట్స్ నలగకుండా హ్యాంగర్ పెట్టి అక్కడ సైడ్ ఉన్న శారీని హ్యాంగర్లో నుండి బయటికి తీయాలి. ఈ 2 సైడ్స్ పిన్స్ పెట్టి సెక్యూర్ చేసుకోవాలి శారీ బయటికి స్కిప్ కాకుండా. నేనైతే జంబో క్లిప్స్తో సెక్యూర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి జంబో క్లిప్స్తో సెక్యూర్ చేసిన తర్వాత సింపుల్గా రైట్ హ్యాండ్లో హ్యాంగర్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తోని షోల్డర్ ప్లీట్స్ పట్టుకొని ఇలా లిఫ్ట్ చేయండి. ఆ తర్వాత షోల్డర్ ప్లీట్స్ కిందికి స్కిప్ అవ్వకుండా అక్కడ కూడా ఒక పిన్తోని సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత మీ మిగిలిన పళ్ళు లెంత్ ఏదైతే ఉందో దాన్ని హ్యాంగర్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్కి వేసుకోవాలి. అంతే, ఫ్లఫీ ప్లీట్స్ పర్ఫెక్ట్ హ్యాంగర్ ఫోల్డింగ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.